ఇట్లా బ్లూ కలర్ ఉంటుంది అండ్ బ్లూ కలర్ నుంచి మనకైతే ఇలా ఇక్కడ చూస్తున్నారా ఇలా వైట్ వచ్చేసేసి దాని తర్వాత సెలోఫిన్ లో కన్వర్ట్ అయితే సెలోఫిన్ నుంచి లైట్ గా మనకైతే గోల్డ్ లైక్ గ్యాలక్సీ ప్యాటర్న్స్ వచ్చి దాని తర్వాత అయితే మనకైతే ఇలా రెడ్ కలర్ అండ్ మిగతా కలర్స్ అన్ని మాక్సిమం మన దగ్గర బ్లాక్ సోమరీ గిట్ట ఫీమేల్స్ అయితే ఉన్నాయి విత్ వైట్ ఇయర్ అనమాట. ఇట్లా వైట్ ఇయర్ అయితే వచ్చి ఉన్నాయి. సో చూస్తున్నారు కదా వైట్ ఇయర్ మేల్ అండ్ ఫీమేల్స్కి అయితే ఇంకా చాలా ప్రైస్ అయితే ఉన్నాయి మన దగ్గర, అంటే ప్రైస్ అంటాం. సో ఇవే బ్యాచ్లో ఇంకొక 4 to 5 pairs అయితే ఉన్నాయి. ఇంకొక 1 monthలో అయితే మనకైతే ఫుల్ కలరేషన్స్ అయితే తెలిసిపోతాయి. అయితే ఇండోనేషియా లైన్ అనమాట. అండ్ ఇండోనేషియా లైన్లో చూసుకోవచ్చు మ్యాక్సిమం అన్ని సెలోఫిన్లకి అయితే మారి. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే బొరుంసాయి బెటా ప్రైస్ అయితే అప్డేట్ అయితే ఇస్తా. అండ్ సో ఇక్కడ చూస్తున్నారుగా ఇవి మన బెటా ప్రైస్. అండ్ ఇవి ఎగ్జాక్ట్గా ఒక 2 months 20 days ఓల్డ్ అయితే ఉంటాయి. ఇది ఏజ్ ఎగ్జాక్ట్గా అయితే నోట్ ఆన్ చేయలేదు ఈసారి, బట్ ఇవైతే ఒక 2 months 20 days అట్లయితే ఉంటాయి. అండ్ ఇంకొక 1 monthలో అయితే మనకైతే ఫుల్ కలరేషన్స్ అయితే తెలిసిపోతాయి. సో ఎలాంటి కలరేషన్స్ ఇంకా ఇంప్రూవ్ అయితే అవుతాయి. అండ్ ఇక్కడైతే లైన్స్లో అయితే చూసుకోవచ్చు మనకైతే 80% అయితే 80% మోల్టింగ్ రేషియో అయితే ఉంది ఇందులో చూసుకుంటున్నారు కదా. అన్నిటికీ మ్యాక్సిమం అన్ని సెలోఫిన్లు అయితే ఉన్నాయి. అండ్ సో నేను సెలోఫిన్లో రాని నేనైతే చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మనకైతే సెలోఫిన్లో అయితే రాలేవు. అండ్ ఇవి నేనైతే సపరేట్ చేసేసేసిన. అండ్ వీటి నుంచి మనం ఇన్ కేస్ మనం వీటిని బ్రీడ్ చేసినా కానీ సో మనకి ఇవి కొద్దిగా నేనైతే రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి. సో మరీ అంత డెడ్ చీప్ కాదు. సో ఒక మినిమం ప్రైస్ అయితే ఉంటుంది. సో మరీ అంత హెవీ ప్రైస్ అయితే ఉండదు. ఈ ప్రైస్ మీరు తీసుకొని వీటిని గ్రూమ్ చేసుకొని అండ్ మీరు వీటి నుంచి బ్రీడ్ చేసినా కానీ మీకు కొన్ని అన్న ప్రైస్ అని వస్తాయి అనమాట. సో ఇట్లా మోల్ట్ అయ్యేటివి అయితే కొన్ని ప్రైస్ అన్న వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం వస్తాయి. మీకు ఒక 100 ప్రైస్ వచ్చినాయి అనుకో, అందులో మినిమం 50 ప్రైస్ అనేది అయితే కలర్ అనేది అయితే చేంజ్ అవుతుంది. సో ఇవన్నమాట. మీకు ఇలాంటివి ప్రైస్ కావాలంటే ఇలాంటివి అయితే ఒక ప్రైస్లో ఉంటాయి. అండ్ ఇవైతే సేల్కి అయితే లేవు, జస్ట్ ఫర్ నేను వీటి అప్డేట్ అయితే ఇస్తున్నా. అండ్ ఇవి ఆఫ్టర్ రెడీ దాని తర్వాత అయితే మనకైతే సేల్కి అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ కలరేషన్స్ అయితే చూసుకోవచ్చు, ఒక్కొక్కటి ఎక్దమ్ హైలైట్ కలర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మన దగ్గర ఉన్నది అయితే ఇండోనేషియా లైన్ అనమాట. అండ్ ఇండోనేషియా లైన్లో చూసుకోవచ్చు మ్యాక్సిమం అన్ని సెలోఫిన్లకి అయితే మారిపోయినాయి. అండ్ మిగతా వాటికి కలర్స్ అనేది టైం పడుతుంది వాటికి రావడానికి. అండ్ మ్యాక్సిమం ఫస్ట్ వచ్చేసేసి మనకైతే ఫ్రై అనేది అయితే ఇట్లా బ్లూ కలర్ ఉంటుంది. అండ్ బ్లూ కలర్ నుంచి మనకైతే ఇలా ఇక్కడ చూస్తున్నారా ఇలా వైట్ వచ్చేసేసి దాని తర్వాత సెలోఫిన్లో కన్వర్ట్ అయితే సెలోఫిన్ నుంచి లైట్గా మనకైతే గోల్డ్ లైక్ గ్యాలక్సీ ప్యాటర్న్స్ వచ్చి దాని తర్వాత అయితే మనకైతే ఇలా రెడ్ కలర్ అండ్ మిగతా కలర్స్ అన్నీ అయితే వస్తాయి అనమాట. వీటిలో అయితే బ్లూ కలర్ గిట్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్రైకి ఇట్లా బ్లూ కలర్ పైన కనిపిస్తుంది చూసారా డాట్స్. సో ఇలాగైతే మనకైతే వస్తుంది. అండ్ వీటికి వాటర్ చేంజింగ్ వచ్చేసి అయితే నేనైతే ఓన్లీ బాటమ్ వాటర్ చేంజింగ్ అయితే చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా బాటంలో ఏవైతే మనకైతే వేస్టేజ్ ఉందో సో జస్ట్ ఆ వేస్టేజ్ మాత్రమే రిమూవ్ చేయాలి. ఫుల్ వాటర్ చేంజ్ చేసారు అంటే మ్యాక్సిమం ఫ్రైస్ అన్నీ కొట్టుకొని చచ్చిపోతాయి. అండ్ ఇదనమాట ఫ్రైస్. అండ్ ఇక్కడ దీంట్లో అయితే నేను ప్లాన్స్ అయితే వేసుకున్నా. అండ్ మ్యాక్సిమం దీంట్లో నాకు తెలిసి ఒక 60 ఫ్రైస్ వరకు అయితే ఉంటాయి. సో 60 ఎగ్జాక్ట్గా అయితే 60 ఉంటాయి ఇందులో. అండ్ ఎగ్జాక్ట్గా నేను కౌంట్ అయితే వేయలేదు. సో మనకైతే కరెక్ట్గా అయితే 60 ఫ్రైస్ అయితే ఉంటాయి. అండ్ సో వీటికి ఫీడింగ్లో అయితే ఏమేమి ఇస్తున్నామో వీటి నేను చూపిస్తాను. ఫీడింగ్లో వచ్చేసేసి ప్రజెంట్ ఇక్కడ మనకైతే మస్కిటో లార్వా ఉంది చూసినా. సో మస్కిటో లార్వా అనమాట. సో ఇది కల్చర్ చేసే మెథడ్ అనమాట. కింద ఈ ఒక బకెట్ తీసుకొని అండ్ ఇందులో మొత్తం బనానా ఒక వేస్టేజ్ అయితే ఉంటుందో తొక్కలు సో అవి దీంట్లో వేసేసినామంటే సో ఆటోమేటిక్గా మస్కిటోస్ వచ్చేసేసి ఇలా అయితే ఎగ్స్ అయితే పెడుతుంది. సో ఎగ్స్ నుంచి అయితే లార్వా అయితే ఫామ్ అయిపోతుంది. ఒక 1-2 daysలో ఇవన్నీ హ్యాచ్ అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు చిన్న సో చాలా చిన్న ఉన్న అయితే మనకైతే రెడీ అయితే అవుతాయి. సో ఇట్లా లార్వా రెడీ అవుతుంది. సో కొద్దిగా పెద్ద సైజు కాగానే మనకైతే ఫిషెస్కి అయితే ఫీడింగ్ చేసుకోవచ్చు వాష్ చేసేసి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ వీటిని ఫీడింగ్ చేయడం వల్ల ఫిమేల్స్లో ఎక్కువ క్వాంటిటీ అండ్ దాని తర్వాత బాడీ సైజ్ అయితే మంచి ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి హైలీ రిచ్ ప్రోటీన్ లెవెల్ అయితే ఉంటుంది వీటిని ఫీడ్ చేయడం వల్ల. అండ్ సో ఇది అనమాట ప్రైస్. అండ్ ఇందులో అయితే ఒక మ్యాక్సిమం మన దగ్గర బ్లాక్ సోమరీ గిట్ట ఫీమేల్స్ అయితే ఉన్నాయి విత్ వైట్ ఇయర్ అనమాట. ఇట్లా వైట్ ఇయర్ అయితే వచ్చి ఉన్నాయి. సో చూస్తున్నారు కదా వైట్ ఇయర్ మేల్ అండ్ ఫీమేల్స్కి అయితే ఇంకా చాలా ప్రైస్ అయితే ఉన్నాయి మన దగ్గర.
అంటే ప్రైస్ అంటాం. సో ఇవే బ్యాచ్లో ఇంకొక 4 to 5 pairs అయితే ఉన్నాయి బ్లాక్ సమ్మరే. ఎగ్జాక్ట్గా అయితే ఇంకొక 4 pairs అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇది ఇండోనేషియా లైన్. సో ఎలా అయినా సరే కానీ ఈ లైన్ అయితే మెయింటైన్ ఖచ్చితంగా చేస్తాను నేను. సో వన్ ఆఫ్ ది బ్లాక్ సమ్మరే, దాని తర్వాత ఫేవరెట్ లైన్ బరూమ్సై అండ్ బ్లూ డంబో గేటా. సో ఏవైతే లైన్స్ అయితే నా దగ్గర ఉన్నాయో, సో ఇవన్నీ నేనైతే లైక్ పర్సనలీ నాకు నచ్చిన స్ట్రెండ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇవి లైన్స్ అయితే చాలా బాగుంటాయి. సో కంపేరింగ్ టు వియత్నాం లైన్తో కంపేర్ చేసే ఇండోనేషియా లైన్ అయితే సో ఇంకా బాగుంటుంది. సో దానికోసమని అయితే ఈ లైన్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా కొన్ని ప్రైస్ చూసుకోవచ్చు. ఇట్లా వైట్ కలర్ వచ్చేసేసి డైరెక్ట్గా అయితే మనకైతే ఇట్లా రెడ్ కలర్ అండ్ గెలాక్సీ ప్యాటర్న్స్ అయితే వస్తాయి. ఇట్లా రావడం చాలా రేర్, బట్ అట్లాగే వస్తాయి అనమాట. అండ్ కంప్లీట్లీ అయితే మోల్డింగ్ రేషియో అయితే సో ఇంత క్వాంటిటీ అయితే ఉంది. అండ్ జస్ట్ ఇలా ఒక 15 ప్రైస్ అయితే ఉంటాయి మోల్డ్ కానివి అంతే. మిగతా అన్నీ అయితే మ్యాక్సిమం అయితే మోల్డ్ అయితే అయిపోయినాయి అనమాట. సో కన్ఫర్మ్ మోల్డింగ్ రేషియో అయితే ఉంది. సో మనకైతే ఇందులో చూస్తున్నారు కదా. అండ్ ప్రజెంట్ నెక్స్ట్ వీడియో అయితే ఇంకొక వీడియో, మంచి వీడియో అయితే వస్తుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. అంటే ఛానల్కి ఎవరికైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ మీకు కంటెంట్ నచ్చితే సో ఛానల్కి వెళ్ళండి, వీడియోస్ చూడండి. సో కంటెంట్ ఏమైనా ఉంది అని అంటే మీకు ఇన్ఫర్మేటివ్ ఉన్నా అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆ ప్రైస్కి అయితే ఈ టైంలో అయితే ఎటువంటి, అండ్ ఇంకొకటి డే టైంలో అయితే అసలు వాటర్ చేంజింగ్ అనేది చేయకూడదు. సో వాటర్ చేంజింగ్ డే టైంలో వేస్తే కొట్లాడి మాత్రం ఫిన్స్ అన్నీ తెగిపోతాయి. సో దాని తర్వాత మనకి ఫుల్ కష్టమైపోతుంది సో టైల్స్ రికవరీ అవ్వడానికి. అండ్ ఇదనమాట. అండ్ ఇందులో అయితే మన రెడ్ ర్యామ్ స్టాంప్ స్నేల్స్ ఉన్నారు కదా, సో ఈ స్నేల్స్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ సో వీడియో అయితే ఇదనమాట. అండ్ వీడియో అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అండ్ సో బాయ్ బాయ్.